దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ లీలావతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ టైంలో సైఫ్ ఇంటికి వెళ్లారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్. బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్కు వచ్చిన ఆయన కేసు ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఆరా తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముంబై అండర్ వరల్డ్ ను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా దయానాయక్ కు పేరుంది. కర్ణాటకలోని ఉడిపిలో కొంకణ్ మాట్లాడే కుటుంబంలో దయానాయక్ జన్మించారు. స్థానికంగా 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం 1979లో ఉపాధి నిమిత్తం ముంబై వెళ్లిపోయింది. ఒకవైపు హోటల్లో పనిచేస్తూనే మరోవైపు స్థానిక మున్సిపల్ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేశారు. ఆయన అంధేరిలోని కాలేజ్లో సీఎస్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఎప్పటికైనా పోలీస్ అవ్వాలన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేశారు. అనుకున్నట్లే 1995లో స్టేట్ పోలీస్ పరీక్షల్లో విజయం సాధించి జుహు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ గా విధుల్లో చేరారు. దయానాయక్ ఉద్యోగంలో చేరిన టైంకి ముంబైలో అండర్ వరల్డ్ పేరుతో విపరీతంగా దందాలు, హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు జరిగాయి. ఈ క్రమంలోనే 1996లో ఛోటా రాజన్ గ్యాంగ్లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయానాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకొచ్చింది. ప్రజల్లోనే కాక డిపార్ట్మెంట్లోనూ ఆ పేరు మార్మోగిపోయింది. అండర్ వరల్డ్ నెట్వర్క్ కు సంబంధించి పనిచేస్తున్న దాదాపు 80 మందిని ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ఎంత పేరు సంపాదించారో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ దయానాయక్ అంతే అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏసీబీ ఆయన్ను విచారించి అరెస్టు కూడా చేసింది. మళ్లీ 2012లో అదనపు కమిషనర్ గా తిరిగి డ్యూటీలో చేరారు. ప్రస్తుతం సైఫ్ దాడి ఘటనను పరిశీలించడానికి వచ్చిన పోలీసుల్లో దయానాయక్ కూడా ఉండటంతో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దొంగతనం చేసేందుకొచ్చిన వ్యక్తి నిన్న రాత్రే ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రంతా ఇంట్లోనే దాక్కున్న దొంగ తెల్లవారుజామున దొంగతనానికి ప్రయత్నించాడు. సైఫ్ అలీ ఖాన్ పిల్లల బెడ్రూమ్ దగ్గరే దుండగుడు పని మనిషితో ఘర్షణ పడినట్లుగా తెలుస్తోంది.